టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మరోసారి మంత్రి రోజాపై మండిపడ్డారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని, టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అన్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆర్కే రోజాపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో నగరి కోర్టుకు హాజరైన బండారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని, ఇకనైనా రోజా నోరు సరిదిద్దుకోవాలన్నారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యురాలు కూడా మంత్రి కూడా మరి ఆవిడేమప్పుడు గాలిలో ఉన్నట్టుంది ఏమో తెలియదు, కానీ నువ్వు కూడా అమ్మా కొద్దిగా మాటలు ఎవరైనా సరే సక్రమంగా మనం మాట్లాడితే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ముందు ఆవిడ నోరుని సరిదిద్దుకోమని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదన్నారు. సీఎం జగన్ పాలనకు నెల రోజులే గడువు ఉందని, టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటి ప్రభుత్వంలాగా అక్రమాలు చేయబోమని, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఇతరులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన టీడీపీకి లేదన్నారు. ఏదైనా ఆధారాలతోనే కేసులు పెడతామన్నారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మేము నేర్చుకుంది న్యాయబద్ధమైన పాలన, ప్రజలకు అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. ఆర్థికంగా చితికిపోయి ధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకే ప్రయత్నిస్తామన్నారు.